అండి అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? ఇది ఏంటంటే ఇదిగోండి ఎండు కిస్మిస్ ఉంటాయి కదా. ఎందుకంటే ఇది తెచ్చి చాలా నాళ్ళు అయిపోయిందండి, ఫ్రిడ్జ్లో అలానే ఉండిపోతున్నాయి. నేను ఏమీ ఏటిలో కూడా వేయట్లేదండి, ఎందుకంటే ఎక్కువ తినట్లేదండి. అందుకనే ప్రొద్దుట ఏం చేస్తానంటే కొంచెం వేడి నీళ్ళు అచ్చిపెట్టి అందులో కిస్మిస్ కొంచెం వేసేసి ఇప్పటి వరకు నాననిచ్చేసానండి. అంటే ఇప్పుడు 3:30 టైం అయింది. నాననిచ్చేసి జ్యూస్లా చేసాను అనమాట అండి. టేస్ట్ బాగుందండి, పుల్లగా భలే బాగుంది, చాలా బాగుంది. జ్యూస్ మాత్రం భలే బాగుంది కదా. ఎన్ని గారు ఇప్పుడే అన్నం తిన్నారండి, ఈరోజు 3ంటికో ఏమో తిన్నారు. జ్యూస్ అయితే సూపర్గా ఉందండి, పుల్లగా కమ్మగా బాగుంది. నేను ఇట్లా ఏం చేస్తున్నానంటే ఇదిగోండి సియా సీడ్స్ ఉంటాయి కదండి, అవి నానబెట్టుకున్నా ఈరోజే. ప్యాకెట్లు ఎప్పటికప్పుడు తెస్తారు కానండి, నేను ఏమీ చేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను వాడకుండా. ఇది నేను వీటిలో కలుపుకుని తాగుదాం అనుకుంటున్నా. అదిరిపోయింది జ్యూస్, ఎంత బాగుందో చూడండి, సూపరు. మా మమ్మీకి ఏంటండి ఇన్ని వచ్చేతని అన్నరు రండి మరి జ్యూసులు తాగుతాయి అన్నరు, మంచిగా వచ్చేసేయండి. గాజులు అసలు ఏ చూసాను అద్దరిపోద్దు కదండి. చూడండి డిజైన్ ఎందుకంటే కొంచెం తాగి చూస్తానండి, పుల్లగా భలే బాగుంది. టేస్ట్ బాగుంటేనే తాగుతాను నేను, లేకపోతే తాగను. చూడండి సియా సీడ్స్ సబ్జా గింజలు ఒకే టైప్లో ఉంటున్నాయండి, నానాక అలానే ఉంటుంది. ఇప్పుడైతే బాగా కనబడతాయి తిప్పుకుంటే. పైగా చూసారా ఎంత బాగా కనబడుతున్నాయో. అదిగోండి చూస్తా పైకి చూడండి ఎలా పెరిగిపోతాయో. సేమ్ ఒకలానే ఉంటున్నాయండి గింజలు. ప్యాకెట్లు అయితే సియా సీడ్స్ సబ్జా గింజలు అన్నీ ఉన్నాయి, కానీ నేను నానబెట్టుకోవట్లేదండి. అశ్రద్ధండి తేవడం, మా బాబు తీసుకురావడం వచ్చేటప్పుడు అవన్నీ నేను ఫ్రిడ్జ్లో పెట్టి మూల పెట్టడం అవుతుందండి. ఈరోజు ఎందుకు సియా సీడ్స్ నానబెట్టి తాగుదామని నానబెట్టానండి కొంచెం. సరే ఇంతలోపు ఈ కిస్మిస్ ఇలాగ అయిపోతున్నాయి కదా అనేసి నేను ఇంకా జ్యూస్ చేశానండి. జ్యూస్ అయితే కొంచెం 2 స్పూన్లు వేసుకుని తాగానండి, పుల్లగా భలే బాగుందండి. పైగా ఇందులో ఏంటంటే పంచదార వేయకుండా బెల్లం వేసానండి. అంటే పంచదార ఎక్కువ మంచిది కాదు కదా అనేసి బెల్లం వేసానండి. వీడికి పోషణ అనుకోండి, పుల్లగా తాగడండి. ఈరోజేమో పాలండి 1 గంటకు తాగాడు, ప్రొద్దుట పోసిన పాలు. 1 గంట నుంచి లోపల పడుకుని 3:30కో 3ంటికో బయటకు వస్తే బలవంతంగా కట్టేసండి అప్పుడు పాలు తాగిపోయాను, అదే అన్నం తినిపించానండి. సియా సీడ్స్ భలే చూడడానికి భలే అందంగా ఉన్నాయి కదండి. ఇంకెక్కువ వస్తే ఇంకా బాగుంటాయి. బాబు వాళ్ళు కూడా కలపమంటే కలుపుతామని అలా ఉంచేసా. చూడండి అద్దరిపోతుందండి జ్యూస్. రండి అన్నరు యాశకాలం రండి అన్నరు. డ్రింకులు ఐస్ క్రీమ్లు అవి తాకొని, సబ్జా నీళ్ళు తాగని, కొబ్బరి నీళ్ళు తాగని, చల్లగా మజ్జిగ తాగని, అన్నీ అయ్యే తాగని. నేను మా మమ్మీ అలాగే తాగితే, లేకపోతే అసలు దింకులు కథ మానేసామని, అసలు అన్నీ మానేసాం అంతే. మా మమ్మీ అన్నీ బాగా చేస్తుందండి బాబు. ఎంత బాగుంది చూడండి జ్యూస్, చూడటానికి చాలా అందంగా ఉంది, భలే బాగుంది కదండి. అయ్యండి పైకి చూడండి ఎలా పెరిగిపోతాయో. బాబోయ్, మన ఇంటికాడ కొంచెం ఉంటేనే లేగలు వస్తున్నాయి, జ్యూసుల కాడ ఏంటంటారు. అయ్యండి అది తిరిగిపోయింది అంతే. అందరూ వచ్చేసేయండి జ్యూసులు తాగుతాం మా ఇంటికి. మా మమ్మీ నేను జ్యూసులు బాగా చేస్తాం, మీరు అందరూ మా చుట్టాలేగా, అందరూ ఉంటానండి మరి.